सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। साई मास्टर सम्मेलనం సందర్భంగా మాస్టర్ గారు నిర్దేశించిన అంశం మానవాళికి మార్గదర్శి మాస్టర్. మానవాళికి మార్గదర్శి మాస్టర్. మరి ఈ పదాన్ని అనేక మంది కూడా నిర్ణయించుకోవచ్చు. మానవాళికి మార్గదర్శి రాముడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, యేసు అనొచ్చు, రామకృష్ణ అనొచ్చు. చెప్పడానికి అవకాశం ఉందా లేదు? ఉంటుంది. మరి మానసికం ఈ అంశానికి ప్రత్యేకత ఉంటుంది. ఇది మన జీవిత విధానానికి అది సన్నిహితంగా ఉంటుంది. అవగాహన చేసుకుంటే మానవాళికి మార్గదర్శి అంటే ఎర్రరావుతో జీవరాశిలో అత్యంతమైన ఒక జీవరాశి ఒక మానవ జన్మ. మానవ జన్మకి ఒక బుద్ధి ఒకటి ఇచ్చాడు. దాన్ని ఆలోచించే స్థితి కోల్పోతున్నాం. ఎట్లా అంటే మనిషి ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలి, ఈ రెండు ప్రశ్నలనే మన జీవిత సంగ్రామం జరుగుతూ ఉంటుంది. బాగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. మన బుద్ధితో మనం అడిగి అనుకుంటున్నాం, మనకి అన్నీ తెలుసు అనుకుంటున్నాం. మనకి అన్నీ తెలుసు అనే ప్రాంతంలో ఏమీ తెలియకుండా ఉన్నాం. అందుకని ఒక మార్గదర్శి ఒక అవసరం. మాస్టర్లో ప్రత్యేకత అంటే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసు ఒక అవతార పురుషులు అంతవరకే పరిమితం. కానీ మాస్టర్ గారు మనం అనుకుంటున్నాం వాళ్ళంతా దేవుడు కాబట్టి ఉండగలరని. కానీ మాస్టర్ గారు మనలాగే జన్మించారు, మనలాగే చిన్నప్పటి తొందర పనులు చేశాడు. మనలాగే ఇదే గుంటూరులో హిందూ కాలేజీలో ఆయన నడియాక ప్రవేశం ఈ కాలేజీలో చదువుకున్నాడు. మనలాగే వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని కన్నారు, ఉద్యోగం చేశారు, మనము చేశాము, వాళ్ళు చేశారు. ఆయన అన్నీ ఉంటూ కూడా తన జీవితాన్ని ఏ విధంగా సాధనాపరంగా ఆధ్యాత్మిక ఉన్నతిగా అని ఏ విధంగా చేశారని మనం ఆలోచించాలి. ఇక్కడ మనం తప్పించుకోవడానికి మార్గం లేదు. ఎందుకంటే ఈయన వేషం లేదు, ఆశ్రమాలు లేవు. అంటే ఒక వేషము ఒక ఆశ్రమాలు ఉంటే ఆయన అన్ని వదిలిపెట్టుకున్నాడు కాబట్టి ఆయన చేయగలిగాడు. ఎవరో బాబా ఆయన ఇచ్చి పెట్టాడండి, ఆయన ఏమైంది డబ్బులు దాకా వస్తాడు, ఆయన సొంత పైన అంటాం. కానీ మాస్టర్ గారు ప్రొఫెసర్గా లెక్చరర్గా పనిచేసినప్పుడు ఆయన జీవితం ఎంత, ఆయన ఉన్న ఇల్లు ఎంత పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క అంశము పరిశీలిస్తే మాస్టర్ గారు మన అందరికీ మనిషి అనగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవిత విధానం మనం పరిశోధించి మనకు అర్థమవుతుంది. మామూలుగా చూస్తే మాస్టర్ గారి యొక్క రూపం బాగా అందంగా ఉన్నాడు, చదువు తెల్లగా ఉన్నాడు, 5 అడుగు ఉన్నాడు, టీవీగా నడుస్తాడు. మామూలుగా చూస్తే కనబడేది అది. మామూలుగా చూస్తే ఆయన ఒక ప్రవస్తు అంతే, ఒక లెక్చరర్ అంతే. అదే మనసు పెట్టి చూడండి, ఆయన తత్వంలో ఆయన జీవితాన్ని నువ్వు మనసు పెట్టి చూడండి ఎలా ఉంటుందో. ఆయన జీవితము మనకి ఒక అద్భుతమైన సారాంశం. ఏం సారాంశం అంటే రామాయణం ఏ విధంగా అయితే ఆయన దేవుడిని పక్కన పెట్టి మానవుడిగా చూస్తే రామాయణం ద్వారా మన జీవిత విధానం ఏ విధంగా మనం పెంపొందించుకోవాల్సిన అంశం ఎలా ఉందో
అదే విధంగానే మాస్టర్ యొక్క జీవితం కూడా మనలాంటి వారికి రామాయణ త్రేతాయుగం యజ్ఞాలు చేసే యుగం. ఇలా యజ్ఞం చేసి ఇప్పుడు కాదు. అటువంటి మాస్టర్ గారు ఒక జీవితం చూస్తే రాముడు విగ్రహాన్ని ధర్మ అన్నారు, రాముడు అంటే రూపం కాదు ధర్మం అన్నారు. ఇక్కడ మాస్టర్ గారు మరో రూపం ధర్మస్వరూపం. ఇది గుర్తు పెట్టుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ధర్మం అంటే ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా ఉండదు. వారి జీవిత విధానాన్ని బట్టి మనం ధర్మాన్ని తెలియజేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే ఏదైనా గొప్ప గ్రంథము అంటే అందులో విషయం బట్టి గొప్ప గ్రంథం కాదు, అందులో ఉన్న విషయాన్ని ఎదుటి వారిని అవగాహన చేసుకుని ఆచరింపటి ఏ గ్రంథం అయితే ఉందో అది మాత్రమే గొప్ప గ్రంథం. బాగా ఆలోచించారు. ఇక్కడ అందులో విషయం బట్టి గ్రంథం కాదు, అందులో విషయాన్ని ఎదుటి వారికి అవగాహన కావాలి. అవగాహన వచ్చి పరిణితి చేస్తే అది గొప్ప గ్రంథం. అటువంటి గొప్ప గొప్ప గ్రంథాలను అందించాలి మహర్షి గారు. పరిస్థితి మనకే అర్థమవుతుంది. సాయినామం గురుచరిత్ర అనేది చిన్న చిన్న పుస్తకాలు కథ పుస్తకాలు అనుకుంటున్నాం. అందులో గురుచరిత్ర మాస్టర్ ఒక వాక్యం రాస్తారు, గమనించండి మీరు. ఇతర యుగాలు యజ్ఞము దానము తపస్సు చేస్తే కలిగే పుణ్యం ఈ కలియుగంలో మరింత కాలంలో సత్సంగం చేతనే అది సిద్ధిస్తుంది. ఇప్పుడు అందులో చెప్పినట్టుగా సత్సంగం చేతనే ఆయన ఏం చేశారు? నరసింహదేవుడు వస్తే కూడా సత్సంగంతో సేవ చేశారు. సేవ చేస్తే నరసింహదేవుడు వస్తున్నాడు. అది ఈ యుగంలో సత్సంగము అంటే మంచి సంకల్పం కలిగి ఉన్నాడు, మంచి భావం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మంచి భావం సంకల్పం ఉంటుందో నువ్వు ఎంత ఎక్కువ దానము తపస్సు చేస్తే ఎంతో శ్రమ, ఎంతో ఖర్చు పెడితే అందులో నిలవవచ్చు. కానీ ఇవంతా లేకుండా మన పని మనం చేసుకుంటూ కూడా ఈ మంచి సంకల్ప భావంతో మహర్షి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ధర్మానికి మొదలుగా మహర్షి గారు కనిపిస్తున్నారు. ఇక్కడ అది మనసు పెట్టి చూస్తే అదే మదించని మహర్షి గారు ఆయన యొక్క చర్య చూడండి. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ సంతగా ఉన్నాడు అంటే మాస్టర్కి ఎలా ఉంటాడంటే ఘనీభూత స్వభావం. ఆధ్యాత్మికతంతా కూడా ఒక స్వరూపంలో ఎప్పటి ఎలా ఉంటుందో అలాంటి రూపం. గలగల పారే నీటిని మనం మామూలు తీసుకుంటున్నాం, అదే ఒక మంచు విగ్రహం మనకి కైలాసం పోతున్నాం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఆ మంచంతా ప్రారంభించినప్పుడు ఆ తత్వాన్ని చూసి మనకు అర్థమవుతుంది. ఆయన తత్వం ఏమైనా వాడు నిరాడంబరుడు, త్యాగశీలి. అంటే ఇక్కడ నిరాడంబరుడు అంటే మాస్టర్ చూస్తే అర్థమవుతుంది. సాదాశీల ప్యాంటు కాలేజీకి వెళ్ళింది, ఇంట్లో ఉన్న లుంగి ఒక బని. అంటే ఎందుకు నిరాడంబరుగా? ఏ భగవంతుడైనా రాముడు నిరాడంబరుడు, కృష్ణుడు నిరాడంబరుడు, యేసు నిరాడంబరుడు, రామకృష్ణ నిరాడంబరుడు, రమణమహర్షి నిరాడంబరుడు, పిచ్చి వెంకయ్య బలగమూడి వెంకటేశ్వర నిరాడంబరుడు. అంటే భగవంతుడు మాస్టర్ ఒకటారు సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఈ యొక్క వాక్యం చాలు. మనిషి సింపుల్ లివింగ్ అన్నప్పుడు సంవత్సరాలు వస్తుంది. తనకు ఎక్కువ ఉంది, దాన్ని 10 మందికి పంచాలి, మరి ఎంతవరకు పరిగెత్తుతాలో అంతవరకు ఉంచుకోండి. సింపుల్ లివింగ్ అంటే మనకి ఏది అవసరం మనకి అర్థం కష్టపడలేదు అటువంటి స్థితి. అందుకే వీటన్నిటికీ మూలం మహర్షి గారిలో ఉన్న తత్వం, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని అందరికీ పంచమని ఆయన ఉద్దేశంతో ప్రారంభమైన సత్సంగమే ఒక యజ్ఞం, ఒక తపస్సు. ఈ యజ్ఞము తపస్సుని నిరంతరంగా నిరాడంగా సాగించాడు మహర్షి గారు. నిరాడంగా మహర్షి గారు సాగించకపోతే ఈ సమ్మేళనానికి అంతా కూడా ఎవరు కూడా స్వతహాగా ఎవరు రాదు. ఉదాహరణ అంటే మనం డిసెంబర్ నెలలో మార్చిలో ముగ్గులు పెడతాం, ముగ్గులు పోటీలు పెడతాం, చుక్కలు చేస్తాం. అది 20 చుక్కల 50 చుక్కల 70 చుక్కల ఉంటుంది. చుక్కలు కానివ్వండి అందంగా కనిపించదు. మొదటి చుక్క నుంచి ప్రారంభం చేసి అలా అలుకుంటూ పోయినప్పుడు ఒక రథం ముగ్గు రావచ్చు, సంక్రాంతి ముగ్గు రావచ్చు, అద్భుతమైన ముగ్గు వస్తుంది. ఆ విధంగానే పూర్ణచంద్రరావు గారు
విశాఖపట్నంలో ఒక చుక్కతో మొదలుపెట్టిన ఆ ముగ్గు చుక్క ఇప్పుడు 20 చుక్కలు కలిపి ఇంటి విధంగా సత్యంగా స్వరూపం జరిగింది. రెండవది, మామూలుగా ముగ్గులు చూస్తే తెల్ల ముగ్గులు ఇప్పుడు మనం ఈశ్వర్ కాలం చూస్తున్నాం. ఈశ్వర్ కాలం కాదు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ ఈశ్వర్ కాలే ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంకాలం జరిగే ఈ సంతోషంలో ఒక్కొక్క భావాన్ని ఆ ముగ్గు మీద అందుతున్నాడు. బాగా గమనించండి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దగ్గర వారి వ్యక్తుల యొక్క భావస్ఫూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు, ఒక్కొక్కరి ఒక అద్భుతంగా ఉంది. ఆ రంగులు కానీ ముగ్గులు వేసుకుంటే తెల్ల ముగ్గు చూడడానికి, రంగులను ముగ్గుడానికి ఎంత అందంగా ఉంటుందో సమ్మేళనం కూడా అంత అందంగా ఉండడం కోసమే ప్రతి ఒక్కరికి 30 నిమిషాలు ఇచ్చినప్పటికీ కూడా అందులో గంట వచ్చే కదా, కొద్దిమంది కట్టచ్చు కదా. ఒక ముగ్గురికి 4 గంటలు చూసేదానికి, ఒక ముగ్గురికి అనేక వేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కొక్క భావం, ఒకటి పచ్చ, ఒకటి తెల్ల, ఒకటి ఎరుపు, ఎంత అందంగా ఉంటుందో అదేవిధంగా సమ్మేళనంలో సమయం తక్కువనే కాదు, ఆ సమయంలో మాస్టర్ గారి యొక్క తత్వాన్ని ఎంత అత్యావసరంగా కావాలి. అది ఈ సమ్మేళన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఆ విధంగా ఒక్కొక్కరు చెప్పిన భావాలు ఎంత అందంగా కనిపిస్తుందో మనం చూసి అర్థమవుతుంది. రెండవది, మాస్టర్ గారి యొక్క అద్భుతమైన స్థితి చూడండి. అదే చెప్పాము, మహించమని. ఆయన ఏ సిద్ధాంతానికి అమ్ముడుకోలేదు. మార్గదర్శి మాస్టర్ చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఏ సిద్ధాంతానికి అమ్ముడుకోలేదు. ఎంతమంది బలవంతంగా నువ్వు మామూలుగా నన్ను దీక్షిస్తా అన్నప్పటికీ కూడా ఒకే ఒక సిద్ధాంతం, దైవం పట్ల విశ్వాసం ఉన్నవాడా, విశ్వాసం లేనివాడు. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాడు. ఆ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మాడా? నమ్మలేదు. శోధించాడు, పరిశోధించాడు, నిగ్గు తేల్చాడు, వాస్తవం తెలుసుకున్నాడు. అంతేగాని ఏదో గుడ్డులోకి వెళ్ళా, వాళ్ళు చెప్పారు కాదు మనం వెళ్ళాలి అనే భావనతో వెళ్ళలేదు. తన అన్నగారు వేదవ్యాస గారు 1963 ఫిబ్రవరి 8వ తారీఖున శ్రీరంగం ఉన్నప్పుడు కూడా ఇదే వాక్యం, నేను విశ్వసించాను, నాకు విశ్వాసం కలగాలి అంటే అడుగుతున్నాడు. మన గుడ్డిగా ఏ తీరు అనిపిస్తున్నాం. అందులో ఇప్పుడు వచ్చే టీవీల్లో అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధం. మంగళవారం దత్తవిధం అంటాడు, బుధవారం అంటాడు, ఇంకో రుద్రాక్షమాలు అంటాడు, ఇంకో తెల్లపూలు వేయాలంటాడు, ఎర్రపూలు వేయాలంటాడు. భగవద్గీత దగ్గర ఒకే ఒక అంశం చాలు, పత్రం పుష్పం ఫలం ప్రియం. ఈ భావాలను మర్చిపోతున్నాం. అందుకే సిద్ధాంతానికి ఏ సిద్ధాంతం అనుకోకుండా ఏ పత్రం చెప్పలేదు, ఏ పుష్పము చెప్పలేదు, ఏ పాఠ్యము చెప్పలేదు. అనుకున్నప్పుడు వాళ్ళ ఇతర మనం ఎందుకు విశ్వసించాలి? కానీ విశ్వాసం కట్టుబడి కోసమే మాస్టర్ గారు సాయి ఇలా అమృతాన్ని గ్రంథాన్ని మనకి అందించారు. అది పరిశీలిస్తే మనకి బాగా అర్థమవుతుంది. రెండవది, మనం జిజ్ఞాసం కలిగించాలి, ఆలోచించాడు మాస్టర్ గారు. ఆలోచన నెట్టించాడు. స్తబ్దుగా ఎవరు ఉండేవారు? స్తబ్దుగా ఉండేవారు వారు అన్వేషుడు కాదు, వారు అహముడు లేక. మాస్టర్ గారికి ఎవరికైతే ఇష్టం అంటే దైవత్వం, అంటే ఆస్తికులన్నా కన్నా నాస్తికుల కన్నా సత్యాన్వేషులే అన్నిటికన్నా కూడా అందంగా ఉంటారు, ముఖ్యంగా ఉంటారు, సమాజం ఉపయోగపడతారనే విశ్వాసాన్ని మాస్టర్ గారు నెలకొల్పాడు. రెండవది, మనల్ని ఆధ్యాత్మిక వైపు, ధార్మిక క్రియాశీల వైపు. ఆధ్యాత్మిక అంటే దేవుడు కనున్నటువంటి కాదు, నేను ఉత్తరించడం కోసం చెప్పాడు. ఆ ఉత్తరించడం కోసంలో రమణ చెప్పాడు, ఆత్మజ్ఞానం చెప్పాడు. మనకి ఆత్మజ్ఞానం ఉత్తరించడం మనకి తెలియదు. అది శరణాగతి. శరణాగతి చేసినప్పుడు ఇంకా వేరే నీకు అవసరం ఉండదు. శరణాగతి ఎలా చేయడం? సమర్థమైన సాయినాథ్ యొక్క శరణాగతి మాస్టర్ గారికి ఇష్టం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారి వాళ్ళ వేదం మీద కళ్ళబెట్టి కూడా నువ్వు బాబాకి నమస్కారం పెట్టు, బాబా అండి నేను కలవాలని చెప్పాడు, కానీ నన్ను తెలుసుకునే బాగా చెప్పలేదు అని ఇక్కడ మాస్టర్ గారి యొక్క సిద్ధాంతం ఏంటి? శ్రీ సాయినాథ్. సద్గురువును మనం విశ్వసించాము, ఆయన ప్రేమించాము, ఆయన ఆరాధించడం ఒకటే. ఆయనకి ఏది ఇష్టమో అది మన ఇష్టంగా మారినప్పుడు మాత్రమే ఆయన మన విధంగా ఆరాధించినట్లే. ఆయనకి ఏది అయిష్టమో అది మనం చేయగలిగితే ఆయన మనం ప్రదర్శన ఉంచుకున్నట్టుగా. అందులో మూలం గ్రహించాలి. మాస్టర్ గారి యొక్క మూలం ఏంటి, ఆయన చెప్పే సిద్ధాంతం ఏంటి చెప్పుకుంటే మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా దీనికి మాస్టర్ గారు మనకి
సహాయకారి, సహకారి, నిరంతరం అందిస్తున్నాడు. తన గ్రంథాల ద్వారా నడిపిస్తున్నాడు. ఈ విధంగా చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేదు. చెప్పచ్చు మాటకి ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, కానీ చేయి పట్టి నడిపించేవాడు మాత్రం సాయినాథ్ మాస్టర్ గారు. ఇది గమనిస్తే మనకి ఎంతగా అదృష్టం. మనం ఎక్కడో పుట్టాడు, ఎక్కడో తెలియదు. ఇంతమందిలో భగవతత్వాన్ని, సాయితత్వాన్ని నింపగలిగిన ఒకే ఒక వ్యక్తి మాస్టర్ గారు. అందుకే బాగా ఆలోచించండి. ప్రతి ఒక్క అంశము కలిస్తే అద్భుతమైన ఆయన స్థితి మనకి అర్థమవుతుంది. అసలు ఏ ఆలోచన లేని పాఠశాలలో మనం, దారి లేని తెలియని పాఠశాలలో మనం, తెలియని దారి లేని పాఠశాలకి మనల్ని ఆత్మబంధంగా, అనుబంధంగా మార్చింది సత్సంగం. అంటే బంధమే బాటసారికి అనుబంధమై సింది సత్సంగమే, అనుబంధమే ఆత్మబంధమై నెలకొల్పిన నీకు ప్రణామం. అనుబంధం ఎవరికి ఎవరు బంధం చెప్పండి. అసలు మనకి దారి తెలియని తెలుసా? మనందరం పాఠశాలలో ఎటో తిరుగుతూ ఉన్నాం. అటువంటి తిరుగుతూ ఉన్న వారిని సత్సంగం అనే విధానం ద్వారానే అనుబంధంగా మార్చాడు. అనుబంధం అంటే మనం అందరం ఒకటే, మనం అందరం సాయి బంధువులము, ఒక గురు బంధువులము అనే భావన మాస్టర్ తెలిపాడు. దాన్ని మనం ఆత్మబంధంగా మార్చుకోవాలి. ఆత్మబంధంగా అంటే ఆయనకు నిరంతరం బంధం కలిగి ఉండాలి. అందుకే మాస్టర్ అంటారు, ఎవరయ్యా గురుబంధువు, ఎవరయ్యా సాయి బంధువు అంటే మేమంతా పడే ఉన్నాం, సాయి బంధువులు గురుబంధువులు కాదు. నిరంతరము గురువుతో బంధం కలిగిన వాడు మాత్రమే గురుబంధువు. గురువుతో బంధం లేని వాడు గురుబంధువు కాదు. బాగా ఆలోచించాలి. మనకి ఆయన బంధం కనెక్షన్ ఎవరికైతే ఉంటుందో ఫీజు ఉంటే వెయిట్ కలిగినట్టుగా, ఆయన బంధం లేక వెయిట్ కలగదు. ఆయన బంధం లేక వర్గం పని వాడు ఎంత గొప్పవాడినప్పటికీ కూడా, వాడు సరసా చదివినప్పటికీ కాదా, ఎన్నో మహిళలు వచ్చినప్పటికీ కూడా అది ఈశ్వరుడు అంటాడు, నా నామమహిమ వల్ల నీకు దెయ్యాలు ఒకటి వచ్చినప్పటికీ, ఎన్నో మహిమలు వచ్చినప్పటికీ, నేను చెప్పిన నడుచుకోకపోతే నువ్వు నా దగ్గరకు వస్తే నా తెలివి పోరా అంటామన్నాడు యేసు ప్రభు. ఆయన మహిమ వల్ల మనకి ఏదో శత్రువులు రావచ్చు కాక, అనుకునే జరగవచ్చు కాక, మనుషులు జనం చేరవచ్చు కాక, కానీ ఆయన చెప్పిన జీవ విధానం ఉంది, ఆయన స్థితి ఉంది. దాన్ని పూజా తప్పకం నిరంతరం మదించుకున్నప్పుడు మాత్రమే ఆయన మన వైపు చూస్తాడు. లేకపోతే మనం ఆయన వైపు చూస్తాం. మనం ఆయన చూసి ఉపయోగం ఉండదు. ఉదాహరణకి రమణ మహర్షి ఆశ్రమంలో ఒక అంశ నిరంతరం వెళ్ళి రమణ మహర్షి నమస్కారం పెట్టుకుంటూ పోతుంటాను. ప్రతిరోజు నేను తప్పకుండా పోతుంది. రమణ మహర్షి చూస్తూ ఉంటాడు, చూస్తుంది. అందులో ఆమెకి రమణ మహర్షి ఆశ్రయం కనిపిస్తుందా? మరి ఎందుకు వస్తుందంటే వస్తూ పడుతుంది. చివరికి రమణ మహర్షి లోపల నిర్దేశించి, ఏంటమ్మా నీ కళ్ళు కనపడలేదు కదా, నేను నేను కనబడదు కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏంటి ఉపయోగం ఉంది అన్నప్పుడు ఆమె చెప్పిన ఒక మాట మనకందరికి కనులిపోయి, స్వామి మీరు నాకు కనబడకపోవచ్చు, కానీ మీరు నన్ను చూస్తున్నారు. మనం ఆయన చూడడం కాదు, ఆయన మనం చూడాలి. నరేంద్ర మోదీ నేను ఎదురు టీవీలో చూస్తున్నాను, నాకేం ఉపయోగం? నరేంద్ర మోదీ నన్ను కళ్ళ పెడితే నాకు ఈ గుంటూరు పట్ల రాయిస్తాడు. ఆయన కళ్ళలో పెడితే మన ఆధ్యాత్మికతని సాంఘాతిక తయారు చేస్తారు మాస్టర్ గారు. అది మన భాగవతుడికి అర్థమవుతుంది. అనుభవంతో చెప్తున్నాను. ఒక్కొక్క అంశం అంటే ఎందుకు చెప్తున్నానంటే మన సత్సంగం సత్సంగం అనేది ఉంటే మాత్రం తప్పకుండా ప్రకృతికి సహకరిస్తున్న మాస్టర్ చెప్తున్నాడు. నువ్వు సత్సంగంలో ఏ కాలం పెట్టు, అది జరగదు అనడానికి అవకాశం లేదు. కానీ ప్రకృతి సహకరిస్తుందట. వారిని పోయి ఆ దేవతకి కోరుకుంటారు, అయ్యా సంగతి చూడాలంట. ఎందుకంటే అతని వల్ల సమాజానికి ఉపయోగం కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాస్టర్ గారు మానవుడిగా రావడానికి కాదు, అనేక దేవతల ప్రోత్సాహంతో మనం ఈ పంపించారు. ఆయన హిమాలయం మొదలు కొడుకున్నాడు. ఆయన శరీరాన్ని తగ్గించుకుంటా కూర్చున్నాడు.
ఆయన తగ్గి వెళ్ళిపోయి మన కలిసి కూర్చుంటాము, మనం తెగిన గాలి పడటము, దానికి చిరిగిన ఇష్టము, అలా గాలి ఎదురుతూ అలా కలిసి మన జీవితం కొనలేక జరగడం, కొనలేక మనడం. కనీసం ఒక విలువ ఉందని తెలిపింది కూడా మనిషి గారు. అందుకు మనం కొత్తగా చెప్పాల్సింది బాధపడదు కానీ నివారణ చేసుకోవడం చెప్పకపోతే ఆయన ఎక్కడ ఉండేవాడు, మనం ఎక్కడ ఉండేవాడు మనకే అర్థం కాదు. మన జీవితానికి దిశాల నిర్దేశం చూపించిన మహానుభావుడు ఆయన. అందుకే ప్రతి సోమవారం మాత్రం చెప్పాడు, చిన్న మార్గమే, పెద్ద మార్గం కాదు. ఎందుకంటే ఆ మార్గం కూడా చెప్పాడు. ఎవరు నన్నయ్య పెట్టాలనుకుంటున్నాను. వ్యాసంలో నేను శ్లోకాలు రాశాడు, మాకేం అర్థం కాదన్నాడు, ఒక్క మాత్రం చెప్పాలన్నాడు. నన్నయ్య అనుకుంటున్నాను, పొరపాటుగా ఉందండి అని ఒకే మాట అన్నాడు. ఆ వేద సారాంశంతా కూడా ఒక్క వాక్యంలో చెప్తానని చెప్పేసి, పరహీనం పుణ్యం, పరపీడనం పాపం. చిన్న ఈ ఒక్క వాక్యమే. ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం ధర్మాలన్నీ ఉన్నాయి. అంటే ప్రతి క్షణాన్ని కూడా పరహీనం కోసం ఉపయోగించు. పరహీనం దానం చేయడం కాదు, కొంచెం సత్సంగంతో. ఇందులో ముఖ్యంగా మనకి మాస్టర్ గారు ఎలా వచ్చారని కూడా తర్జన జరిగింది. పైన తర్జన పెట్టిన మాస్టర్ గారు వెళ్ళారు. అంటే ఈ శరీరం కాదు, ఇంకో శరీరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూసిన చెప్తున్నాను అనుకోపోతారు, భావం తెలుసుకోండి మాస్టర్ ఇంకో దీవులకు పోయినానికి. ఆయన వెళ్ళిన తర్వాత దేవుడు ప్రశ్న చేశాడు, నువ్వు ఏ పనులు చెప్పండి, నేను స్వర్గాలు పంపించాలా నరకాలు పంపించాలా నేను నిర్ణయిస్తా అన్నాడు ఆ భగవంతుడు. బాగా ఆలోచించారు. ఇక్కడ ఇప్పుడు ఏ పని చెప్పు, నేను స్వర్గాలు పంపిస్తా నరకాలు పంపిస్తా. అప్పుడు ఆయన ప్రశ్న వేశాడు, ముందే చెప్పేసి మాస్టర్ గారు తప్పకుండా పోయింది, భక్తులు చెప్పుకుంటే పోయాడు. ఆ ప్రశ్న వేశాడు, స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? స్వర్గంలో ఆనందం ఉంటుంది, నరకంలో పని ఉంటుంది అన్నాడు. స్వామి ఏమనుకోబాకండి దేవుడా, పని లేకుండా ఆనందం ఎలా వస్తుంది అన్నాడు. బాగా ఆలోచిస్తాం. ఇక్కడ పని లేకుండా ఆనందం ఎలా వస్తుందా? ఎట్లా అంటే నన్ను ఊళ్ళో కూర్చోబెట్టి సకల రోగాలని అన్ని మందిస్తూనే ఉంటే టీవీలు అన్ని ఉంది, 2 నెలలు ఈ ప్రపంచం చూడలేకుండా అక్కడే ఉంచుంటే నేను పిచ్చిపెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. అవునా కదా ఆలోచించాను. ఒంటరిగా కూర్చొని అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు వస్తుందా? అది కట్టే సమాధానం. ఆయన దేవుడు ఆశ్చర్యపోయాడు, నిద్రపోయాడు. వెంటనే ఈ విషయం చెప్పమని ఆ దిగు నుంచి మాస్టర్ గారు మనకి పంపించారు. అందుకే మాస్టర్ గారు క్షణక్షణం ఆత్మ వికాసానికి కృషి చేయడం లక్ష్యం కావాలి. ఎందుకు ఆ పనిలో అంతరార్థం అది. నిరంతరం మనసుని పని కట్టాలి, శరీరానికి కాదు. ఇది స్వామి వివేకానంద మాట అంటాడు, మెంటల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఫిజికల్ ఫుడ్. నువ్వు మనసుకు ఎంత ఆహారం ఇస్తావో అది నీకు ప్రస్తుతానికి కాదు, జన్మలకి సంసారంగా మారుతుంది. శరీరానికి నువ్వు ఆహారం అధిగమించావా అజీర్ణత అవుతుంది. ఎందుకు సంస్కారం ఉంటున్నానంటే యశ్వంతరామ భక్తుడికి 3 దినంలో మంచి లక్షణాలు కావాలి. ఇప్పటికీ ఆ మంచి లక్షణాలు ఉన్నాయి. తీయ కానీ కోతిబుద్ధులు కావాలి, ఇప్పటికే కోతిబుద్ధులు ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు వినే ప్రతి ఒక్క మాట అన్నీ కూడా మంచి మాట నిరంతరం మనసుని సంస్కరింపబడుతుంది. సంస్కరింపబడితేనే వాడు మనిషి. మనిషి అంటే మానవీయత కలిగి ఉండడమే మనిషి. ఆ మనిషిలో పరిణితి కలగడమే మనిషి. అందుకే ముక్తి 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 అంటారు. ముక్తి ఎలా వస్తుంది? భక్తితో వస్తుంది. భక్తి ఎలా వస్తుంది? పరిణితితో వస్తుంది. పరిణితి లేని భక్తి నిరర్ధకము. చిత్తశుద్ధి లేని పూజ చేయాల, ఆత్మశుద్ధి లేని ఆచారమేల, బాణశుద్ధి లేని పాఠమేల. అంటే నువ్వు పరిణితి రాకుండా నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం. ఇక్కడ మాస్టర్ గారు ఇంకోటి కలిపాడు. ఇక్కడ ఆ విషయాలు చెప్పేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకోటి చెప్పాడు, సంస్కారం లేని సత్సంగం లేదా? ఇది మాస్టర్. ఎందుకంటే సత్సంగం చెప్పుకుంటున్నాం, మనలో ఎంత మేరకు మార్పు వస్తుందో ఆలోచించుకోవాలి. ఒకటే ఆ సత్సంగం చిన్న మార్పు. సత్సంగం చూడబెట్టిన ఒక విషయం చెప్తున్నాం. నిరంతరం సత్సంగం సత్సంగాలకు వెళ్ళినప్పుడు
అత్త కోడలికి పడదు. ఎంతగా పడదంటే అంత భయంకరంగా పడదు. సత్సంగంలో మాట ఒక చెప్పినప్పుడు విన్న తర్వాత అత్తగారు పిలవకపోయినా ఆ ఫంక్షన్కి కోడలు దాకా వెళ్ళారు. అత్తగారే ఆశ్చర్యపోయారు. సరే వచ్చారు కదా అని చెప్పేసి కలిసి ఫోన్ చేసి ఆనందించాడు. ఆనందించి అంతా బయటిన తర్వాత నా అత్తగారు తన కూతురుతో ఆడబిడ్డతో ఈ వెళ్ళిపోయే ఉద్దేశంతో ఫోన్లో మాట్లాడుతుంది. ఈ దెబ్బలాగా ఉంది, మా గురించి పని చేయిస్తామని అంటుంది ఫోన్లో. కోడలు ఆ మాట కోడలు విని నవ్వుకుంటూ ఇంటికి వచ్చింది. ఏంటో ఎందుకు నవ్వుతుందంటే ఒక సత్యంలో మహర్షి చెప్పాడు, ప్రవక్త స్నానానికి వెళ్ళినప్పుడు ఒక తేలు నిలబడింది. ఆ తేలు కాపాడడం ప్రవక్త బయట తీశాడు. అది పుట్టింది, మళ్ళా ఇది తీసి మళ్ళా ఇది తీశాడు, మళ్ళా లోపల పడిపోయింది, మళ్ళా బయట తీశాడు. అప్పుడు కూర్చోవాలని ఏదో కూర్చోబెట్టాలంటే అప్పుడు ఆయన అన్నాడు, ప్రవక్త పుట్టే స్వభావాన్ని వదలేదు, నేను కాపాడేసి ఎలా వదులుతాను? ఈ మాట నాకు గుర్తు వచ్చింది సార్. మా అత్తగారు స్వభావం అది, నా స్వభావం ఎలా ఉంటాను, ఇది మార్పు, ఇది పరిణితి. అది అందుకు మాస్టర్ గారు సత్సంగాలు ప్రయోజనం చెప్తున్నానికి ఎందుకు సత్సంగం కోరుకుంటున్నారంటే ఆయన కోసం కాదు, మనం ఉపయోగించడం కోసం సత్సంగం. మనకు ఉపయోగపడుతుంది, ఇతరులకు ఉపయోగపడదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నానంటే నాకు ఉపయోగమైంది. ఇది వచ్చి ఋషి యజ్ఞం అంటారు. మాస్టర్ చెప్పిన మాట చెప్తున్నాను. ఋషి యజ్ఞం అంటే మనకి యజ్ఞం చేయాలి. ఋషి యజ్ఞం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని తిరిగి అప్పచెప్పడం. తలవడి పెట్టుకున్నాం అనుకోండి, కృషిలో ఉంది, వాడు ఎందుకు పడతారు మామూలు చెట్టు అనేసి. అంటే మనకు వచ్చిన విజ్ఞానం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. అందుకే సాధించేంత వరకు ఎవరికి తెలవదు, సాధించిన మరుక్షణం ఎవరిని మనకు మాస్టర్ మాట అంటే సాధ్యం ఎవరు చెప్పద్దు. సాధ్యం మరుక్షణం అదే కావచ్చు, అధికారి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగ ధర్మం కావచ్చు. ఆ ఉద్యోగ ధర్మంలో నీకు భగవంతుని ప్రసాదమైన భావనతో నువ్వు సమాజాన్ని మనవద్దు. సమాజ శ్రేయస్సు చూడు, నువ్వు సమాజంలోనే ఉన్నాడు భగవతత్వాన్ని అని మాస్టర్ గారు మనం నిరూపణ చేశాడు. చిన్న ఉపయోగం, పెద్ద సాధకుడి అవసరం లేదు. ప్రతి ఒక్కటి మనం పీకే శ్వాస, మన గుండె చప్పుడు, మన తల్లిదండ్రుల మన ప్రత్యేక మరణం, మనం తీసుకున్న ఆహారం మన ప్రమేయం లేకుండా అది అరుగుదల వచ్చి రక్తంగా మారి బలాన్ని ఇస్తుంది. వీటన్నిటికీ కారణం ఒకడున్నాడు. మనం నిద్రపోయినప్పుడు కూడా ఈ పని చేస్తూ ఉంది. వారిని నిరంతరం ఎదుట కలిగి ఉండు. అప్పుడు నీ యొక్క ఆలోచనని కూడా సత్వపరంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు అది కాపాడుతున్న భావన ఉంటుంది. అంటే వర్తమానంలో మనం నిరంతరం గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. నామంతా నిరంతరం మాట్లాడతాడు. లివింగ్ ప్రజెంట్ పాజిటివ్ ఉంటున్నాం, ఇందులో ఉంటాం. ఎక్కడ ఇంతమంది ఆలోచిస్తాం, వెంటనే ఫ్యూచర్ ఆలోచిస్తుంటాం. ఐఐటి వెళ్ళాలనుకుంటున్నాం, అనుకుంటాం. ఇప్పుడు బాగా పాజిటివ్ కదా. అందుకే పాజిటివ్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ హిస్టరీ, ప్రజెంట్ ఈజ్ హిస్టరీ. ఏ కాలం ఎవరు ప్రజెంట్ లో ఉంటాడో వాళ్ళు ఆస్వాదించగలరు. బాగా గమనించారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు మరి మాట్లాడిన తర్వాత అంటారు, అంటే మాట్లాడుతుంటే రుచి కోరుకుపోతాం మనం. అందుకే ఎలా చెప్పారు అట్లాగే అందుకని కర్మణ మనిషావాత సమాధాన చెప్పడం దేవుడికన్నా నమస్కరించారు. ఎల్లచ్చో గురిసండిలో గురిగీతలో మాస్టర్ గారి యొక్క శ్లోకం అద్భుతమైన శ్లోకం. మీరు కానీ గురిగీత శ్లోకాలు మాస్టర్ గారు మనకి 27 అందిస్తున్నారండి. బాగా గమనించారు. గురిగీత పెద్ద భావపుస్తకం అది మన చదవలేము తెలుసాయి. ఏమైతే ఆ భగవంతుడి వేదాలు చదవలేక అయ్యో వల్ల కాదని మనం ప్రియులు ఇచ్చాడో, మరి గురిగీత తత్వాన్ని మాస్టర్ గారు 27 శ్లోకాలు అందించాడు. ఆ శ్లోకంలో కర్మణ మనసావాత సమాధానం ఎదుర్కొను. అంటే నువ్వు మనసులో స్మరించు. మాట అంటే మాట్లాడు. ఎవరితో? భగవంతుడితో. ఏ విషయాలు? భగవంతుని విషయాలు. సమాధానం ఎదుర్కొను అంటే శరీరంలోని ప్రతి అవయవాలని కూడా భగవంతుని సేవను నిర్వహించు. ఇది ఒక పూజా పాత్ర. మామూలుగా మనం దేవుని మంచి పాత్రని దాని తోమ
పవిత్రత ఉంటాం, పవిత్రంగా ఉంచుకుంటాం. అట్లాగే ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకో. పవిత్రంగా ఎప్పుడైతే ఉంచుకుంటావో దేహమే దేవాలయం. గంగగిరి బాబా వచ్చినప్పుడు బాబాయ్ ఏమన్నాడు అక్కడ? గంగగిరి వస్తున్నాడు అన్నాడు. ఏమన్నాడు? దేవాలయం వచ్చింది వచ్చింది అన్నాడు. బాబా రాష్ట్రం అంటే దేవాలయం అంటే ఇక్కడ దేవాలయం అన్నాడు. అంటే ఈ దేహము దేవాలయం చూసుకోవడానికి సార్ ఎక్కువ చెప్పండి సార్ అభ్యస్తున్నాను. అయ్యో చాలా చెప్పాలనుకున్నాను కదా. అంటే మహర్షి గారు నిరంతరం కూడా ప్రశాంతతో తెచ్చుకోమన్నాడు. ఎలా వస్తుంది? తెచ్చుకుంటే బయటికి రావాలి. అది నీలోనే ఉంది, నిర్వహణ కలిగి ఉంది అని ఎవరు చెప్తున్నాడు? మాస్టర్ గారు మీరు ఏం చేస్తారు అలాగే నేను ఏమి చేయకుండా చేస్తాను అన్నాడు. అంటే ఏ ఆలోచన రాకుండానే ఆనందం. మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఇంకా ఇవ్వాలంటే మన ఇంట్లో లక్షాత్మకమైన ప్రశ్నలు ఉంటాయి, కానీ ఎదుటి వారి ఇంట్లో ఆలోచిస్తాం. దాని ఆలోచన అంటాడు, మరి నీకు ఆలోచనలు సమస్యలు నువ్వు ఎదుటి వారి ఇంట్లో ఆలోచిస్తావు అన్నాడు. అంటే ఏ విషయం వచ్చినప్పటికీ కూడా మనము అర్థం చేసుకుంటే అర్థమయ్యేది ఒకే ఒక మాట. మాస్టర్ గారు యొక్క జీవితం సమత మమత కలిపిన తత్వం మాస్టర్ గారు. సమత మమత, సమానత్వం, మమతత్వం. బాబాయ్ అంటే ప్రతి ఒక్కరిని బాగునిపించాడు. మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని అవునావా ఎంతటి ప్రేమ, వారికి సంబంధమే ఉండదు. ఎప్పుడో చూసుకుంటాడు. బాగున్నావా, ఆ బాగున్నావా అనే మాటలనే ఉంటుంది ఆకర్షణ. ఆకర్షణ కృష్ణుడికి ఏ విధంగా అయితే అనేక మంది భయమర్చిపోతారో మాస్టర్ గారు సతీయంగా సంతోషించిన వాడు ఆ విధంగా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆయన గ్రంథాల ద్వారా అభ్యర్థులు మర్చిపోయారు. చూసిన వాళ్ళ కన్నా చూడని వాడు ఎంతో పరిపూర్ణత చెందినవాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిపూర్ణత కాకపోతే నీకు అసలు ఎవరు తెలుసు? మాస్టర్ గారు ఏం ఇచ్చారు నీకు? మీ ఇంటికి వచ్చారా, నీ కళ్ళకు వచ్చారా, నీకు చెప్పారా, నీకు ఇచ్చారా? ఆయన గ్రంథాలు పలుకుతున్నాడు అంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మాస్టర్ చెప్తారు, తలకు ఎవరికి తాగబడాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా లౌకికంగా, కానీ మనకి దరి చేసేవాడు మాత్రం సాయినాథుని యొక్క తత్వం. అందుకే మాస్టర్ ఒకే లక్ష్యం, ప్రతి క్షణము సాయినాథుని యొక్క ప్రచారం, ప్రతి మనిషి గుండెల్లో సాయి తత్వం. ఈ రెండు ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా పనిచేయాలి. ప్రతి ఒక్కరు నా చదువు రాదు, నేను ఇవ్వలేను, నేను చెప్పలేను, నథింగ్, చెప్పేదేంటి, చెప్పించేవాడు ఆయన ఏంటి? ఆ భావం పెట్టుకోవాలి. అది కంగారు పెట్టుకోవాల్సింది పని చేయాల్సింది ఒకటే. ప్రతి సమయానికి నేను ప్రతి క్షణాన్ని ఆ యొక్క తత్వం కోసం నేను బాధపడతా. నాకు తెలిసినంతలో ఉడకాబట్టి ఎందుకు చెప్పారు? ఉడితే మాకు కట్టగలదు ఏమన్నా? ఇసులో పొలాన్ని వెళ్ళింది రాముని యొక్క స్పర్శ. మనలో ఎందుకు ఆ యొక్క స్పర్శ మనకు తగ్గుతుంది, అనుభూతిగా మారుతుంది, ఆనందంగా ఉంటుంది. జన్మని కూడా మహర్షి గారు మనకి అవసరం కూడా. మాస్టర్ చెప్పారట ఆయన సంకల్పంతో మళ్ళా జన్మిస్తారని. అది అవధూత గారి. ఆ అవధూత గారి జన్మించాలనేసి నేను మా సూర్యుపేట జన్మించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరంతరం సత్సంగం మారిక. మాస్టర్ గారు సూర్యుపేటలో నిరంతరం సత్సంగం మార్గం చేపిస్తున్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క దగ్గర ఆ సత్సంగం దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు ఎంతమంది అనుభవాలు, పిల్లల చదువు, ఉద్యోగం, మనస్సంఖ్య, మా కానికి చిన్న ఎగ్జాంపుల్. బాగా నిర్ణయం పెట్టుకున్నారు. పెట్టుకుంటానే వాళ్ళ వ్యాపారం లాస్ అయింది. ఇల్లు అమ్ముకునేశాడు. అత్తగారు కోరు, నువ్వు బాగా పెట్టే బాగా జరిగింది, నాకు ఇల్లు అమ్ముకునేసి. ఆ మహిళకి ఒక మాట కలనీళ్ళు అవుతుంది. బాగా పూజిస్తున్నారు కాబట్టి బాగా ఆత్మహత్య చేసుకోలేదని. అది సత్సంగ ప్రయోజనం అంటే ఇద్దరు అన్నదమ్ములు ఆసుపత్రి కొట్లాడుకున్నారు, పోలీస్ స్టేషన్ పోయారు. సత్సంగ ప్రభావం తమ్ముడికి డెంగ్యూ వచ్చింది. అన్న చేతులు తూకం
కలిశారు. అది సత్యంగా ప్రేమించు ముందు చెప్పిన మాస్టర్ గారు సత్యం సత్యంగా అంటే అందుకే మాస్టర్ గారు మనకి ఒక వేదం, మాస్టర్ గారు మనకు ఒక నాదం, మాస్టర్ గారు మనకు ఒక మార్గం, మాస్టర్ గారు మనకు ఒక గమ్యం. ఈ 4 గుర్తు పెట్టుకుంటే ఎంత అనుకుంటో ఈ 4టికి ఒక్క మాట చేస్తారు. 4D ఫార్ములా అంటారు. 4D ఫార్ములా: డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, డైనమిజం. పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణ, ధైర్యం. ఈ 4 దాంతో చేయగలిగితే మాస్టర్ గారి ఆశయానికి మనం సాధన, మాస్టర్ గారి మనోరథానికి మనం సాధన కావాలి. ఆ సాధన అయినప్పుడు మాత్రమే సమ్మేళనం సార్థకత. వచ్చాం, రకరకాల స్వీట్లు పెట్టారు, రకరకాల తిన్నాం, బ్రహ్మాండం చేశారు గుంటూరులో. నథింగ్, ఈ తిన్నాం, రేపటి కథం. కానీ ఇక్కడ ఈ రోజు నుంచి రేపటి వరకు జరిగే విషయాలన్నీ కూడా నిరంతరము అని మనసులో ఉంచుకుంటే అది సంకల్పిస్తుంది. అందుకే బుద్ధుడు సత్యంగా చెబుతున్నాడంట. ఒక దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమనిస్తున్నాడంట, తినడం, నడవడం, కూర్చోవడం చెప్పాడు. బాగా ఉంటాడు బుద్ధుడు మాట. తినడం, నడవడం, కూర్చోవడం అన్నాడు. ఇన్నేమో చేస్తున్నాడు. అప్పుడు చెప్పాడు, తినడం అంటే జ్ఞానాన్ని గ్రహించడం, నడవడం గ్రహించిన దాన్ని ఆచరించడం, కూర్చోవడం ఆచరించిన దాన్ని శ్రేష్టం కలిగి ఉండడం. ఇది భగవద్గీత చెప్పాడు. శ్రవణము, మరణము, నిధిధ్యాసం. ఇదే బాబా సూక్తుల్లో ఉంది. మహాత్ముల యొక్క మాటలు, వేదాలు, సూక్తులు, వాటిని విని అంటే శ్రవణం నాయకులో చూసుకోండి. దాన్ని బాగా ఆలోచించి నాయకులో మరణంలో చూసుకోండి. అంటే శ్రద్ధంగా వినండి, అదే జ్ఞానము అని భావసూత్రంలో ఉంది. కాబట్టి మనం ఈ అన్ని స్వతంత్రంగా మనం చేయవలసింది ఒకటే ఒక నిర్ణయం. మాస్టర్ గారి ఆశయమే మన ఊపిరి కావాలి. ఆ ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిరంతరం జరుగుతున్నాయి. ఒక్కసారి ఊపిరి దిగి ఆగిపోకూడదు, పీల్చి ఆగిపోకూడదు. ఎప్పుడైతే నిరంతరం చేసుకుంటుంటామో అది సంస్కారంగా మారి ఈ జన్మకు కాకపోయినా అనేక జన్మలకి మనం వెన్నంటే వస్తుంది. బుద్ధుడికి 547 జన్మలు పట్టింది. 547 సిద్ధాంతుడిగా పుట్టాడు, తర్వాత బుద్ధుడు అయ్యాడు. కాబట్టి అనేక జన్మల పుణ్యమే బాబా చెప్పినట్టుగా అనేక జన్మల్లో ఈ బాబుజా కాబట్టి అందరూ ఉన్నారు. వారిని పీడితో వారందరినీ నా దగ్గర చేసుకున్నాను. ఈ మాత్రం పదాలు మాట్లాడు మాస్టర్ గారు. వారందరినీ నా దగ్గర చేసుకున్నాను. మాస్టర్ గారికి మనకి ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఎంతో వీరితో అయ్యో వీరితో తిరిగిపోతున్నారే అని ఈ సందేహంలో కల్పించి ఈ సందేహంలో తెలుసుంది. అందరినీ ఆ సందేహం కల్పించాడు, ఆలోచన కలిగించాడు. ఇట్లాంటి వీళ్ళందరినీ కల్పించాలి. ఎంతటి ఆప్యాయత, ఎంతటి అనుభవం ఈ జన్మలో మనం మర్చిపోలేదు. ఈ స్థితిని మనం అందరం పొందాలని, ఆయన కృపను సంపూర్ణంగా మనకు కలగాలని ఒకటి ప్రతిజ్ఞ. ఆయన ఆశయాన్ని మనం నెరవేర్చాలి. ప్రతి ఒక్క ఇంటిలో సత్సంగం, వీధిలో ఉంటారు, ఇంట్లో సత్సంగం. ఈ ఇంట్లో చేసే చుట్టుపక్కల వస్తారు, వాళ్ళతో సత్సంగం. ఈ సత్సంగం యొక్క భావం అద్భుతం. ఎట్లా ఉంటుందంటే నిలికే గమగమనం చేసి ఒక గుట్ట నీళ్లు పోస్తున్నాడు, ఆ గుట్టగా తీయగా కనపడట్టుగా. ఇప్పుడు వినిందాన్ని 2 రోజులు ఇంటికి ఇంకా 365 రోజులు 60 రోజులు రోజు నీళ్లు పోసి చూసుకుంటానండి. మళ్ళీ సమయాన్ని బెంగళూరు ఆ వచ్చేంతరకు ఈ తీర్థం అనుభవించవచ్చు. నీళ్లు పోయి తీర్థం అనుభవించలేము. ఆ నీళ్లు పోయేది నిరంతరం శ్రమ. శ్రీ సచ్చిదానంద సద్గురు